రేవంత్ రెడ్డి పరిపాలన మనకి మస్తు పథకాలు ఇచ్చిండు. మెయిన్ గా చూసుకుంటే 6 గ్యారెంటీలు అన్నాడు. అన్ని 6 గ్యారెంటీలో మీకు ఎన్ని గ్యారెంటీలు వచ్చినాయి? 6 గ్యారెంటీలు ఏమి ఇచ్చిండు? రేషన్ కార్డు ఒకటి ఇచ్చిండు, ఆడవాళ్ళ ఫ్రీ బస్సు ఒకటి పెట్టిండు, రైతు పైసలు కూడా ఇస్తలేడు. అంటే రేషన్ కార్డుల విషయానికి వస్తే 1,00,000 రేషన్ కార్డులు ఇచ్చినామా అని అంటుండు. మరి రేషన్ కార్డు 1,00,000 వచ్చినాయి అంటారు అందరికి. 1,00,000 రాలేదు ఇంకా, కానీ అటవటకు అయితే కొన్ని వచ్చినాయి. మరి అందరికి ఇచ్చిందా లేదా తెలియదు. ఇక రైతు బంద్ చేస్తాడు కేసీఆర్ అన్నప్పుడైతే రైతు బంద్ చేసేది, ఇప్పుడైతే అసలే ఇస్తలేడు. అది చేస్తాడా ఇయ్యడా ఆయనే తెలుసు. అయితే రేషన్ కార్డు పైన సన్న బియ్యం వస్తున్నాయి కదా, అది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందంటారా లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఇస్తుందంటారా? కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, మోడీ మరి రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి పలుమార్లు చెప్పుకుంటూ వస్తున్నాడు కదా. నాయకులు అట్లా చెప్పుకోకపోతే నేను ఇచ్చినా అని చెప్పుకుంటాను. మరి నరేంద్ర మోదీ ఫోటోలు కూడా వేయట్లేదు ఆ ఫ్రీ పథకాల మీద. మేడం వాళ్ళు చూసుకోవాలి, అది మనం ఎట్లా చూసుకుంటాము. రాజకీయ నాయకులు కాబట్టి వాళ్ళు చూసుకోవాలి. ఇచ్చేది మాత్రం మోడీ పైసలు. అంటే ఇంకొన్ని సైడ్ నుంచి చూసుకుంటే అపోజిషన్ నుంచి కూడా అంటున్నారు కదా, ఎంత అపోజిషన్ అయినా కానీ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నప్పుడు, కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వారి ఫోటోలు కూడా వెయ్యరా అని చెప్పేసి. సరే మేము వెయ్యాలి, అభిమానంతో ఫోటోలు వేయాలి, ఆయన స్టాంప్ వేయాలి, అన్ని ఆయన పెట్టాలా. ఆయన పెడితే ఆయన పేరు వస్తుందని రేవంత్ రెడ్డి పేరు పెడతారు. అంతే, అంటే ఎవరి పేరు రావాలో వాళ్ళే పెట్టుకోవాలి. తెలంగాణ రేవంత్ రెడ్డి సీఎం కాబట్టి నా పేరు రావాలి, ఆయన పేరు ఎందుకు పెడతామని పెట్టారు. మరి రేషన్ కార్డ్ పైన ఇప్పుడు మెయిన్ గా చూసుకుంటే గృహలక్ష్మి గానీ, సన్న బియ్యం గానీ, అలానే కరెంట్ గానీ ఇట్లాంటి పథకాలు ఉన్నాయి కదా. మరి గృహలక్ష్మి ఏం రాలేదు, డబల్ బెడ్రూమ్ అన్నా కేసీఆర్ కట్టినే ఇస్తుండు, ఈయన కట్టింది ఏం లేదు. అవి కూడా ఇస్తుండు, లేకపోతే లేదు. అందులోకి అందినే అసలు గరీబులకే అంత లేవు, అసలు గరీబులకే అంత లేవు. కట్టింది కేసీఆర్.